ఫ్రంట్ ముక్కకి డాట్లు వేసినప్పుడు ఇది హుక్స్ పట్టికి 4 వేలు కొలత పెట్టి అక్కడి నుంచి ఇంత క్లాత్ తీసుకుని డాట్ వేస్తున్నానండి. పెద్ద డాట్ చూడండి ఇలా క్రాస్గా పైకి వచ్చాక క్లాత్ మీద కొంత లెక్క కుట్టాను, ఒక 1/2 ఇంచు వరకు. అలా కుట్టడం ద్వారా మీకు షేపు దగ్గర చుంచి రాకుండా రౌండ్గా వస్తుంది షేపు. అలాగే షేపు నిలబడడానికి పెద్ద డాట్కి క్లాత్ ఎక్కువ తీసుకోవాలండి. పట్టీల దగ్గర నుంచి ఒక చిన్న డాట్ లాగేసి చంకలోంచి పెద్ద డాట్ ఎదురుగుండా ఒక డాట్ లాగాలండి. ఈ విధంగా షేప్ వేస్తే పర్ఫెక్ట్ గా రౌండ్ గా వస్తుంది. అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, వేళ్ల కొలతలతోటి షేపులు వేసినప్పుడు హుక్స్ పట్టి వచ్చే ఫ్రంట్ షేప్ కి 4 వేలు కొలత పెట్టి అక్కడి నుంచి పెద్ద డాట్ వేసేయాలి. మరి తాళ్ళు పట్టికి అయితే 3 వేలు కొలత పెట్టి ఇక్కడి నుంచి పెద్ద డాట్ వేసేయాలి. షేపు వాలిపోయినట్టు కాకుండా నిలబడినట్టు ఉండాలంటే మీరు పెద్ద డాట్ కి ఎంత క్లాత్ తీసుకుంటున్నారో దాని మీద ఆధారపడి. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి పెద్ద డాటేనండి. పెద్ద డాట్ పక్కా కొలతలతో వేయాలి. మిగతా చిన్న డాట్లు రెండు కూడా పెద్ద డాట్ ఎదురుకుండా ఉజ్జాయింపుగా లాగేయాలి. ఏ డాట్ వేస్తున్నా క్రాస్ గా చివరకు వచ్చేటప్పటికి క్లాత్ మీద లైట్ గా కుట్టుపడుతూ లాగేయాలి. ఇలా వేస్తే మీకు షేపు రౌండ్ గా వస్తుంది, అలాగే నిలబడినట్టు ఉంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి.